నీ స్వజనులు ఎంతోమంది బాధల్లో ఉన్నారు కదా, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కదా, ఎంతోమంది శ్రమల్లో ఉన్నారు కదా, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఎంతోమంది పోరాటాల్లో ఉన్నారు, ఎంతోమంది అవమానాల్లో ఉన్నారు, ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్నారు. నీకు బాధ్యత ఉందా? నీ స్వజనుల పట్ల నీకు బాధ్యత ఉందా? మీ అన్నదమ్ముల పట్ల బాధ్యత ఉందా? వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటే, వాళ్ళు సాతాను చేతులు సాతాను యొక్క కపంద హస్తాల్లో ఉంటే, వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉంటే, వాళ్ళు పాపంలో బతుకుతూ ఉంటే, వాళ్ళు లోకంలో జీవిస్తూ ఉంటే, వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, వాళ్ళు ఉగ్రతకు గురవుతూ ఉంటే, వాళ్ళు రక్షణ లేకుండా ఉంటే, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటే, వాళ్ళు అలాగ శ్రమను అనుభవిస్తూ ఉంటే, వాళ్ళు సాతాను చేతిలో శోధించబడతా ఉంటే, సాతాను చేతిలో ఇబ్బంది పడతా ఉంటే, శత్రువు చేతిలో గాయపరచబడి ఉంటే, శత్రువు చేతిలో నష్టపోయి ఉంటే, శత్రువు చేతిలో అవమానాలు పడతా ఉంటే, ఇంకా వాళ్ళు సమస్యల్లో ఉంటే, ఇంకా వాళ్ళు బాధల్లో ఉంటే, ఇంకా నిందల్లో ఉంటే, నీ స్వజనులు ఎంతమంది అలా శ్రమలు అనుభవిస్తున్నారు, ఎంతమంది శత్రువు చేతిలో బాధలు అనుభవిస్తున్నారు, శత్రువు చేతిలో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నీకు బాధ ఉందా? ఈరోజు నీకు బాధ్యత ఉందా? అయ్యో నా స్వజనులు నశించిపోతున్నారే, అయ్యో నా స్వజనులు అపాయంలో ఉన్నారే, నా స్వజనులు నష్టాల్లో ఉన్నారే, నా స్వజనులు అవమానాల్లో ఉన్నారే, వాళ్ళు శత్రువు చేతులు నలిగిపోతున్నారే, మార్గం గానక ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళు నశించిపోతున్నారే, వాళ్ళకు ఒక మార్గం చూపించాలనే, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలనే, వాళ్ళ రక్షణలోకి నడిపించాలనే, వాళ్ళ మారు మనసు అనుభూతిలోకి పాప క్షమాపణ అనుభవంలోకి నడిపించాలనే, వాళ్ళకి సువార్త చెప్పాలనే, నా శాతనైనంత వరకు వాళ్ళకి మేలు చేయాలనే అన్న బాధ్యత నీకుందా? రక్షించబడిన సహోదరుడా, రక్షించబడినటువంటి సహోదరి, ఆ బాధ్యత కలిగి నువ్వు ఉన్నావా? ఈరోజు ఆ భారం నీకుందా? ఆ బాధ్యత నీకుందా? నీ బంధువుల్లో ఎంతమంది లేరో, నీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ బంధువుల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ అన్నదమ్ముల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ అక్క చెల్లెల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా. గమనించండి, నీ యొక్క రక్త సంబంధంలో ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు గమనించు. అయితే వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? వాళ్ళ పట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ పట్ల నువ్వు వేడుస్తున్నావా? వాళ్ళ పట్ల నువ్వు కన్నీరు గారుస్తున్నావా? వాళ్ళ పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నావా? ఎప్పుడైనా దేవునికి చెప్పావా? దేవుడి దగ్గర మొరపెట్టావా? ఆయన దగ్గర మనవి చేశావా? గమనించండి. అంటే నీకు నీ స్వజనుల పట్ల నీకు బాధ్యత లేదు. నీ కుటుంబ సభ్యుల్లో రక్షించబడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? నీ రక్త సంబంధంలో ఎంతోమంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? ఎంతోమంది అలా ఉంటే ఈరోజు నీకు బాధ్యత ఉందా? గమనించు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని నశించిపోతున్నారే, సాతాను కపంద హస్తాల్లో నలిగిపోతా ఉన్నారే,